హాయ్ వ్యూవర్స్, ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు మీకు ఎలా చేశానో ఇదంతా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్తో హెల్దీ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం నేను మిక్సీ జార్లో నానబెట్టుకున్న కాజు, నానబెట్టుకున్న అక్రోట్, నానబెట్టుకున్న బాదం పప్పులు నానబెట్టి ఒలిచిపెట్టుకున్నాను, నానబెట్టుకున్న నువ్వుపప్పు, ఇంకా మంచి స్మెల్ కోసం యాలకులు, కార్డమం కూడా వేసేసాను. ఇది మొత్తం ఒకసారి నేను పల్స్ మోడ్లో తిప్పేశాను. ఇప్పుడు నేను బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవడం కోసం దీన్ని వెట్ గ్రైండర్లో వేస్తాను. బ్లెండర్స్లో కూడా వేసుకోవచ్చు, మిక్సీ జార్లో కూడా వాటర్ వేసి చేసుకోవచ్చు, కానీ ఇట్లా అయితే బాగుంటుందని నేను ఇది వెట్ గ్రైండర్లో మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాక ఒక క్లాత్లో వేసుకున్నాను నేను వడపోసుకోవడం కోసం. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను కదా, దీన్ని వడపోసి తీసుకున్నాను. ఇలా పాల్లా వచ్చింది చూసారా, మనం పాలు కలుపుకుండానే పాల్లా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి, ఇలా తాగేయచ్చు. ఇదిగో నేను ఇలా వడపోసుకున్నాను అనమాట. ఈ పిప్పిని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇడ్లీ పిండిలోనో దోశ పిండిలోనో కలిపేయచ్చు అనమాట. కూలింగ్లో పెట్టుకుని తాగినప్పుడు స్మెల్ బాగుంటుందని నేను కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా కలుపుతున్నాను దీంట్లో. ఇప్పుడు ఇది నేను గ్లాసెస్లో పోసుకున్నాను. ఒక దాంట్లో క్యారెట్ జ్యూస్ కలుపుతున్నాను, ఒక దాంట్లో నేను బీట్రూట్ జ్యూస్ కలుపుతున్నాను, ఒకటేమో ప్లెయిన్గా ఉంచుకుంటాను అనమాట. ఎలా అయినా మనం తాగొచ్చు. ఇది స్వీట్నెస్ కోసం షుగర్ కలిపితే కలుపుకోండి. నేనైతే డేట్స్ ఇంకా షుగర్ కేన్ జ్యూస్తో చేసుకున్న ఒక స్వీట్నర్ తయారు చేసుకున్నాను, అది కలుపుతున్నాను అనమాట. దీని వీడియో కూడా చేశాను నేను. ఇది డేట్స్ నానబెట్టుకొని గింజలు తీసి ఇంకా పేస్ట్ చేసుకొని చక్కగా దీన్ని ఫైన్గా వండుకున్నాను అనమాట. షుగర్ కేన్ జ్యూస్ సిరప్లో వేసి ఇది నేను ఇందులో కలుపుకుంటాను అనమాట స్వీట్నెస్.